సరదాగా కాసేపు మన తెలుగు కబుర్లు చెప్పుకుందాం. మాతృభాషను గౌరవిద్దాం. మన తెలుగుని ఆదరిద్దాం. దేశ విదేశాలలో ఉన్న తెలుగు మిత్రులందరికీ స్వాగతం. ప్రతి ఇంట ప్రతి నోట పలికే నామము శ్రీరామనామము. పరిచయం లేని కావ్యము రామాయణము. శ్రీరాముడు సకల గుణాభిరాముడు. ఆయన నడిచిన బాట అందరికీ ఆదర్శం. భారతీయ జీవన విధానానికి పునాది వేసిన శ్రీరామచంద్రుని గుణగణాలను ఒకసారి స్మరించుకుందాం, సదా ఆచరిద్దాం. రాముడు రఘుకులాన్వయుడు, ఇక్ష్వాకు కుల వంశతిలకుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, దశరథపుత్రుడు, కౌసల్యానందనుడు, సకల విద్యలలో ఆరితేరినవాడు, ధైర్యవంతుడు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. శ్రీరామచంద్రుడు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే దానిని అప్పటికప్పుడే మర్చిపోయేవారట. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయాలి, కానీ దానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని చెప్పటానికి. జీవితంలో ఎవరైనా కొన్ని మంచి పనులను తప్పులను కూడా చేస్తారు, కానీ వారితో మాట్లాడేటప్పుడు కానీ వారిని గురించి ప్రస్తావించేటప్పుడు కానీ వారి మంచి పనులను గురించి మాత్రమే శ్రీరాముడు మాట్లాడేవారట. ఎవరైనా విమర్శిస్తే కోపగించుకోకుండా సావధానంగా విని వారి అపోహలను తొలగించే దయాహృదయం కలిగిన మహనీయుడు. దశరథుడు ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అడవికి వెళ్లిన పితృవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు. విశ్వామిత్రుని వెంట వెళ్లి యాగ సంరక్షణ చేసిన పరాక్రమవంతుడు. పెద్దల మాట, తండ్రి మాట, గురువుల మాట జవదాటని విద్యా వినయ సంపన్నుడు. అన్ని ప్రాణులను సమదృష్టితో చూడగలిగిన కౌసల్యాసుతుడు. కోపాన్ని జయించినవాడు, కానీ అవసరమైన సందర్భాల్లో కోపాన్ని చూపగల భార్గవరాముడు. శరణన్న వారికి అండగా నిలిచే కోదండరాముడు. అహల్యకు శాప విమోచనం కలిగించిన రఘురాముడు. శబరిని కరుణించిన రామభద్రుడు. అత్యంత తేజస్సుతో ప్రకాశించేవారు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే అతి సుందరుడు. పెద్దవారైనా చిన్నవారైనా ముందుగా తనే పలకరించి మర్యాదకు మారుపేరుగా నిలిచారు. జగత్తులో అన్నదమ్ముల అనుబంధానికి ఆదర్శం శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల అనుబంధం. కుహునితో మిత్రత్వం, సుగ్రీవునితో మైత్రి, స్నేహధర్మానికి స్ఫూర్తి. శ్రీరామభక్తుడైన హనుమంతునితో శ్రీరామునికున్న అవినాభావ సంబంధం చెప్పటానికి మాటలు సరిపోవు. భక్తితత్వానికి అది ఆదర్శం. కౌసల్య దశరథుల ఉత్తమ తనయుడిగా, ఆదర్శవంతమైన భర్తగా, శరణాగతి కోరిన వారికి శత్రువైనా అనుగ్రహించే రఘుకుల తిలకుడు. కష్టాలు ఎదురైనా ధర్మం తప్పకుండా, నిబ్బరం కోల్పోకుండా, తన కష్టానికి ఇతరులను నిందించకుండా ధర్మ పోరాటం చేసిన శ్రీరామచంద్రుడు ప్రపంచానికే ఆదర్శం కావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. 3 తల్లుల ముద్దుల తనయుడిగా, అయోధ్యలో బాలరాముడిగా పెరిగి పెద్దవాడై శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళవలసి వచ్చింది. సీతాపహరణం, రావణాసురుని సంహారం జరిగిన తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యాన్ని స్థాపించారు. వనవాసంలో ఉన్న, అయోధ్యలో రాజుగా ఉన్న ఏ దశలోనూ శ్రీరాముడు ధర్మాన్ని తప్పలేదు, నీతి నియమాలను విడిచిపెట్టలేదు. శరణాగత వత్సలుడిగా ధర్మ పరిపాలన కొనసాగించి భారతీయ ఆదర్శ జీవన విధానానికి, కుటుంబ సమైక్యతకు, రాజ్య పరిపాలనకు, ధర్మరక్షణకు ఆదర్శంగా నిలిచిన శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శం. ఆయన బాట సదా ఆచరణీయం. ఆ మహనీయుడు శ్రీరామచంద్రమూర్తి కథే మన శ్రీమద్ రామాయణం. కమ్మని భారతీయ కావ్యం. దానిని వాల్మీకి రచించారు. 24,000 శ్లోకాలతో, 500 సర్గలతో, ఉత్తరకాండతో కలిపి 7 ఖండాలుగా శ్రీమద్ రామాయణం ఉంటుంది. మధురమైన శ్రీరాముని కథకు వచ్చినన్ని అనువాదాలు ఏ కావ్యానికి రాలేదు. రంగనాథ రామాయణం, భాస్కర్ రామాయణం, మొల్ల రామాయణం, కంకంటి పాపిరాజు గారి ఉత్తర రామాయణం, విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, ఇవి తెలుగులో వచ్చిన కొన్ని అనువాద గ్రంథాలు. అంతేకాకుండా జానపద కథలుగా, పాటలుగా, నాటకాలుగా రామాయణ కావ్యంలోని ఘట్టాలు ప్రతి ఇంట ప్రతి నోట పలుకుతూనే ఉంటాయి. ఆదర్శాలను, ధర్మాలను, విలువలను బోధిస్తూనే ఉంటాయి.
రామాయణంలోని ప్రతి పాత్ర ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకి సూచనలు చేస్తూనే ఉంటుంది. అందుకే రామాయణం సుందరమైనది. అందులోని పాత్రలు అతి సుందరమైనవి. వాటిలోని విలువలను ధర్మాలను అనుసరించి మన జీవితాలను కూడా అతి సుందరంగా మలుచుకుందాం. రాముని కోసం భక్త రామదాస్ కట్టించిన ఆలయం ఎక్కడ ఉందో కామెంట్ బాక్సులు తెలపండి. కొందరు కాలక్షేపం కోసం, ఆనందం కోసం లోకంలో జరుగుతున్న విషయాల గురించి ఆసక్తికరంగా రామాయణం కథలా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో లోకాభిరామాయణం అనే జాతీయాన్ని ఉపయోగిస్తాము. Please like, share, subscribe to Sadhana Kasepu.